ప్రైజ్ ది లార్డ్. మహాశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రాంతాల్లో మీ పనుల్లో మీరు వర్ధిల్లుతున్నారని, క్షేమముగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు అనునిత్యం మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతాను చివరి దినాల్లో అని చాలా క్లియర్గా సెలవిచ్చారు. కనుక ప్రతిరోజు దేవుని మాట వినడం మనం ఒక అలవాటుగాను పరిపాటిగాను చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనకి అందించిన వాక్య భాగాన్ని చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. ఐజయా చాప్టర్ 55 వర్స్ 3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. Incline your ear and come to me, hear that your soul may live, and I will make with you an everlasting covenant, my steadfast sure love for David. ప్రియమైన వారలారా, దేవుడు ఎటువంటి అరమరిక లేకుండా, ఎటువంటి ఏది లేకుండా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. నా మాటలకు మీరు చెవి యొగ్గండి అని. ఈరోజు నువ్వు ఏదో కష్టంలో ఉన్నావు అని, ఏదో భయంకరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావని, దానిలో నుంచి నువ్వు బయటపడకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం కావచ్చు, నీ కుటుంబ జీవితానికి సమస్యలు ఎదురవుతుండొచ్చు, నీ యొక్క ఆర్థిక పరమైన బిజినెస్ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, దానిలో నువ్వు లోటులో నష్టాల్లోకి వెళ్ళిపోతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరులారా, మీరు ఇంతవరకు కూడా దేవుని మాట వినలేదు కనుక ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పుడైనా ఆయన మాటని మీరు వినమని దేవుడు కోరుతూ ఉన్నాడు. వినడము అంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది, ఇంక్లైన్ యువర్ ఇయర్. అంటే జస్ట్ వినేసి వదిలేయడం కాదంట. వినడం అంటే ఆ మాటలు హృదయంలోకి తీసుకొని ఆ మాటలను ప్రకారము జీవిస్తే, దేవుణ్ణి తృణీకరించకుండా ఆయన చెప్పినది నీవు వింటే, నీవంట ఖచ్చితముగా ఆ సమస్య నుంచి బయటపడతావు. ఖచ్చితముగా నీకున్న అనారోగ్యము నుంచి నీవు విడిపించబడతావు. ఖచ్చితముగా నీకున్న శోధనలన్నీ కూడా పోతున్నాయి. ఆమేన్. అవునండి, దేవుడు దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను నీ పైన కూడా చూపడానికి సిద్ధముగా ఉన్నాడు. కొంతమంది మన పైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది ఎలాంటి ప్రేమ అంటే, మనం ఏదైనా సహాయం చేసినప్పుడు, మనం ఏదైనా ఇచ్చినప్పుడు, మన ద్వారా అంతవరకు క్షేమమే జరుగుతూ ఉన్నప్పుడు అందరూ మన ప్రేమిస్తారు. దాంట్లో పెద్ద విచిత్రం ఏమీ లేదు. కానీ మనం నమ్మిన దేవుడి ప్రేమ లేదా ఆయన కృప అలాంటిది కాదు. ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వతముగా ఉంటది అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు, నా మాట విను బిడ్డా, నీ జీవితం నేను మారుస్తాను, నీ బ్రతుకునే నేను మారుస్తాను. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, బలహీనుడివి బలహీనురాలివి అని అనుకుంటున్నావో, దానిలో నుంచి నేను లేవనెత్తుతాను. మీరు బ్రతుకున్నట్లు నా మాట మీరు వినండి అని అందుకే
దేవుడు వాక్యం ద్వారా నీకే నేరుగా సెలవిస్తున్నాడు. ఎస్, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికీ దాంట్లోంచి బయటపడాలంటే ద వన్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు సమస్యకి పరిష్కారం. కాబట్టి ఆయన మాట విని ఇప్పటికైనా తృణీకరించక. ఎంతోమంది నీకు చెప్పారేమో, ఎంతోమంది ప్రార్థన చేస్తాను అమ్మా దేవుని మందిరానికి రండి, నీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పారేమో, నువ్వు తృణీకరించారేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా ఒకసారి నా మాట విని బిడ్డ, నీ జీవితం చేంజ్ అవ్వబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నువ్వు బ్రతకబోతున్నావు, నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు, నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి అని. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. ఉన్నతుడా, సర్వోన్నతుడా, విన్న మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. ప్రతి కార్యమును మీకు అనుగుణంగా జరిగించండి. బిడ్డలు ఈ రోజు నుంచి మీ మాట వింటూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారు బ్రతుకున్నట్లు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగించండి నాయన. అయా, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అప్పు నుంచి, ప్రతి విధమైన కష్టము నుంచి వారిని విడిపించండి. మంచి ఆరోగ్యముతో, శక్తితో వారిని నింపమని, ఈరోజు ప్రతి ప్రయాణమును, ప్రయత్నమును కూడా ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.